హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ అయితే టేస్ట్ ఆసమ్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసేవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా అయితే 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుంది. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. కర్రీ కోసం నేనైతే 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ కి అయితే ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పసుపు కారం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అయితే కారం అలాగే పసుపు 2 సమానంగా తీసుకోవాలండి. పసుపు కారం మరీ మాడిపోకుండా లైట్గా ఫ్రై అవ్వగానే వెంటనే ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఎగ్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక అనాస పువ్వు, వీటితో పాటుగా ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక ఇంచు అల్లం ముక్కని కూడా వేసుకోవాలి. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టుతోనే వేసుకోవాలి. ఒక 3 యాలుకలు, ఇవన్నీ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలండి. బటర్ అనేది బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తూ ఉండగా దీంట్లో అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం సాల్ట్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. కారం సాల్ట్ ఈ మసాలాకి బాగా పట్టాలండి. ఇవి ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉండగా దీంట్లో అయితే హాట్ వాటర్ 1.5 గ్లాస్ వరకు వేసుకోవాలండి. హాట్ వాటరే వేయాలి అని రూల్ ఏమీ లేదండి, నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. హాట్ వాటర్ వేస్తే ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది, అందుకని నేను హాట్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనిస్తే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీగా మీరందరూ ట్రై చేయాల్సిన కర్రీ ఇదైతే మాత్రం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.